అమరావతి కథలు నా వెళ్ళిపోయింది. రంగయ్య తెల్లవారక ముందే స్నానం చేసి ఉతికిన నిర్కాపి పంచ కట్టుకొని పంగనామాలు దిద్దుకొని రేపు పడవ దగ్గరకు వచ్చేవాళ్ళు తాతలు తండ్రులు. రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చాడు. రంగయ్య ఆ పడవని నమ్ముకొని ఆ పడవే లక్ష్మిని, ఆ పడవే కులదేవతగా భావించి కిష్టి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరవేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెవులో కోస్తూనే లంగరెత్తిన పడవతో వేసి పడవ తల్లికి మొక్కి, కిష్టి తల్లికి మొక్కి, ఆ పైన 4 దోసెళ్ళ నీళ్లు పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూరుగు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడు మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయ శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మ ప్రదక్షిణం చేసేవాడు. రంగయ్య పెట్టేది పంగనామమైన, చేసేది శివస్మరణే. ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవాడు. రంగయ్య ముత్తైదువులు ముందెక్కడమ్మా అనగానే ఆడవాళ్ళు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకుమ పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కిష్టలో వదిలేసేవాడు. లేకపోతే పళ్ళు తాంబూలము కిష్టమ్మకు అర్పించమని కుడికాలు ముందు పెట్టి పడవలోకి వచ్చేవారు. వాళ్ళ వెంట చెప్పులు చేత పట్టుకుని మగవాళ్ళు ఎక్కేవారు. ఆ పైన పడవ సాగేది. అవతలొడ్డున అమరావతికి కృష్ణ, అవతల ఉన్న ఓళ్ళకి రంగయ్య రేపు పడవ వారధి. రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు. అల్లదిగో ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళయింది. సనువు పసుపుతాడు ఇంకా మాయ లేదు. మెడనిండా గంధము, తలనిండా దవనము, కొత్త పట్టు చీర ఒంటిన రెపరెపలాడుతూ ఉంటే, మేళ్ళో కొత్త బంగారు గరగరలాడుతూ ఉంటే ఆ చివర కూర్చున్న మొగుడిని ఒక్కసారి చూద్దామని తన 4 కళ్ళు తిప్పిందో లేదో. అబ్బా, మధ్యన బోలెడంతమంది జనం. చేత కళ్ళు దించేసుకొని కాలి మట్టెలని చూస్తూ కూర్చుంది. కాళ్ళకి మెరుస్తున్న గోరింటాకు గోళ్ళనే చూస్తూ కూర్చుంది. రంగయ్య గడవేస్తూ, ఏం బుల్లెమ్మ, మిమ్మల్ని పోలేదు, పుట్టింటి పేరు నిలుపు అన్నాడు. ఆ మాటలకు బుల్లెమ్మ గొబ్బ పెట్టలా ముడుచుకుపోయింది. పడవ సాగుతూ ఉంటే అంచు మీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందరినీ పలకరిస్తున్నాడు. సుబ్బయ్య గారు కందులు బాగా గిట్టుబాటు అయినయా? గింజ బాగానే ముదిరిందా? కానీ ధర లేదయ్యా అని సుబ్బయ్య అంటే, నీ సొమ్మేం పోయిందయ్యా, నీదంతా మారుబేరమేగా అని చురకలంటించి అటు గడ వేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య. అలా ఆ మూల రంగమ్మ మోనాల పసిపాపని ఒళ్ళో పెట్టుకొని మురిపంగా చూసుకుంటూ కూర్చుంది. రంగమ్మ కాపరానికి వచ్చిన 10 సంవత్సరాలకి కావచ్చింది. ఇంతకాలం అత్తగారు ఆడబడుచులు అనే మాటలు గుండెపోత పెట్టగా తనతో పాటు కాపరానికి వచ్చిన ఆడపిల్లలు 3, 4 పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే రంగమ్మకి దుఃఖం పాలిళ్ళు పొంగేవి. ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది. కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకొని చూస్తూ ఇందుకోసం బతికానయ్యా అన్నట్టు తిరిగిపోతోంది. రంగయ్య గడేస్తూ అటొచ్చి, చెల్లమ్మ కొడుకు పేరేం పెట్టావు అంటే, ఇంకెవరి పేరు, దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పి, పుట్టినోడు దేవుడే, అందుకే అలపెప్పుడు పుట్టాడు అంటూ అవతల పక్కకెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకో వంక మొగుడు మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతున్నది సూరమ్మ. కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తను గొనుక్కుంటూ ఆడి జిమ్మడ అంటూ మెటికలెరుస్తుంటే రంగయ్య దగ్గరకు వచ్చి మెల్లిగా, ఓ సూరమ్మ, నల్ల బడవే, కట్టాలు కాసేపే ఉంటాయి కానీ కాపరం కలకాలము ఉండేది. ఎల్లలు పుట్టింటికి వెళ్ళే మీ అమ్మ నిన్ను నల్లబారిని మంచి మాట చెప్పేదే, నువ్వు తిరిగి రావా? సందెళ్ళ పడవకి నిన్ను మెళ్ళి మీ ఆయన కాడికి చేర్చేనే అన్నాడు. ఇలా పడవలోని జనము నవ్వులు కన్నీళ్లు పడుచుకుంటే వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళ సంబరాలకి తమ పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ
వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య. వాళ్ళు తల కానీ ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగెట్టుకొని తండ్రికి వేసిన బాకీ కింద జమగా వసూళ్లలో 3 వంతులు సుబ్బయ్య కట్టి మిగతా దాంతో నౌకలు కొనుక్కునేవాడు. అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమస్తా వచ్చి రంగయ్యని లేపి పడవలు వెయ్యాలన్నాడు. ఏం కష్టం వచ్చిందనుకొని అర్ధరాత్రి వేళ రంగయ్య రేవులోకి వస్తే సుబ్బయ్య అవతలొడ్డున ఉన్నాడు. అవతల ఒడ్డున పడవ తీసుకువెళితే అక్కడ సుబ్బయ్య కొందరు మనుమలు బస్తాలు ఏవో సరుకులు ఉన్నాయి. జనం సరుకు పడవలోకి ఎత్తుంటే ఇదేమిటి అన్నాడు రంగయ్య. జొన్నల అన్నాడు సుబ్బయ్య. కాదని అనుమానంగా చూశాడు రంగయ్య. నోరు మూసుకో, పడవేయరా, లేకపోతే నీ పీక పిసికేస్తా అన్నాడు జనం. బిక్క చచ్చిపోయిన కిక్కురు మనకుండా సరుకు వేశాడు రంగయ్య. పొద్దున మళ్ళీ దేవుడు రంగయ్య వచ్చాడు, కానీ దిగులుగా ఉన్నాడు. ఇంతలో వార్త గుప్పుమంది. సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పెట్టుకున్నాడు అని చిలవల పలవలుగా చెప్పుకుంటున్నాడు. రంగయ్య కుమిలిపోతున్నాడు. అందులో నా పాపం ఉంది అని చెప్పబోయి నోరు నొక్కుకున్నాడు. 4 రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకి వచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రికి బాకీ కింద రేపు పడవ జప్తు చేశాడు. రంగయ్య గుళ్ళుమన్నాడు, బోరుమని ఏడ్చాడు. అయ్యా, నా పడవ తల్లి లేకుండా నేను ఉండలేను. కిష్టలో గడియకుండా నేను బ్రతకలేనయ్యా. డబ్బులన్నీ మీరు తీసుకోండి అయ్యా, నేను మీకు ఊడిగం చేస్తానయ్యా, నా పడవ నాకు వదిలేయండి అని కాళ్ళ వేళపడ్డాడు. సుబ్బయ్య వినలేదు. కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కిష్టలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు, ఎంతకాలం అందరినీ అవతలొడ్డున చేర్చాడు, భగవంతుడిని నన్ను ఒడ్డునే వదిలేశాడు అంటూ కూలిపోయాడు.